హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి. హాలిడేస్ అయిపోయినాయా? కాలేజెస్కి ఆఫీసెస్కి వెళ్తున్నారా? ఇది వచ్చేసి 31st నైట్ సెలబ్రేషన్స్ అండి. ఇది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, కానీ ఫుల్ లెంత్ వీడియో అంటే ఈవెంట్ గురించి డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి, ఫ్యూచర్లో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ కోసం. అయితే ఈవెంట్ 8:30కి అండి, మమ్మల్ని 8 కల్లా ఉండమని చెప్పారు. 31st ఆఫ్టర్నూన్ అయితే మేము బుక్ చేసుకున్నాము, 12కి ఆ టైంలో అయితే బుక్ చేసుకున్నాము. అప్పుడు ప్రైస్ వచ్చేసి 5500 ఉండింది. 8 కల్లా రమ్మని చెప్పారనమాట. ఇది మాదాపూర్లోనే ఒక ప్రైవేట్ ఈవెంట్ వాళ్ళు చేస్తారు కదా, అది. ఎందుకు ఈవెంట్ చూస్ చేసుకున్నాము అంటే, పబ్స్ వీటిల్లో పిల్లల్ని అలౌ చేయరండి ఫస్ట్ థింగ్. వాటిలో సీటింగ్ ఉండదు రెగ్యులర్ పబ్స్లో. అందుకని చెప్పేసి మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. మాకు టూ ఆప్షన్స్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే పాపని అలౌ చేయాలి, సీటింగ్ ఉండాలి. అందుకని చెప్పేసి కపుల్కి 5500. బిలో 5 years వాళ్ళకైతే పిల్లలకి ఏం ఛార్జ్ లేదండి. మిగతా 5 years పైన వాళ్ళైతే ఉంది. పిల్లలు చాలామంది వచ్చారు ఇక్కడ. బైక్ ఆర్ట్స్ క్రేజ్ పాప బాగా ఎంజాయ్ చేసింది, వాళ్ళతో డ్యాన్స్ చేసింది, మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా మన ఈవెంట్ గురించి వచ్చేద్దాము. 8కి వెళ్ళినప్పుడు మనకి టోకెన్స్ ఇచ్చారండి వాళ్ళు. 3 టోకెన్స్ ఇచ్చారు టికెట్కి. అవి ఏంటి అంటే, ఒకటి ఫుడ్ నాన్ వెజ్కి, ఒకటి వెజ్కి, ఒకటి బఫెట్ లాగా అని చెప్పి 3 ఇచ్చారనమాట. అంటే అన్లిమిటెడ్ ఫుడ్ కాదు. అన్లిమిటెడ్ ఫుడ్ అని మెన్షన్ చేశారు, కానీ అన్లిమిటెడ్ కాదు, ఒక్కొక్కసారి తీసుకోవాలన్నమాట. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి డ్రింక్స్ అన్లిమిటెడే. మంచిగా అరేంజ్ చేశారు. ఈ వైబ్స్ అన్నీ బాగున్నాయి. క్రాకర్స్, ఎంటర్టైన్మెంట్, డీజే ఇవన్నీ తగ్గేదిలే అన్నట్టు బాగా చేశారు. ఇక్కడ డింపుల్ హయాతి అని వచ్చారు అంట. నెక్స్ట్ వచ్చేసి మనకి వకీల్ సాబ్లో ఒక పోలీస్ ఆమె ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు, ఏందమ్మా అంత జెట్ స్పీడ్లో వచ్చేసినావా అంటే, అవును సార్ అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చానని చెప్తుంది. ఆమె అయితే వచ్చిందనమాట. అందరూ అరిచారు వకీల్ సాబ్ అని చెప్పేసి. అదొకటే డిసప్పాయింట్మెంట్ అండి. ఏంటి అంటే, ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ ఉండదు. ఇలాంటివి చూస్ చేసుకోండి. అలాగే ఇలాంటి పార్టీస్కి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, క్యాబ్స్ ప్రిఫర్ చేయండి. క్యాబ్లో వెళ్ళి రండి. మేమైతే కార్ తీసుకెళ్ళలేదండి, కానీ డ్రైవర్ ఉంటే ఓకే, డ్రైవర్ లేరు. అందుకని చెప్పి మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చాము. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఇంకొన్ని చూసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే. మీరు ఎలా ఎంజాయ్ చేశారు?